ఏయ్ షు షు ఏందో పొద్దున పొద్దున చెవు దగ్గర వచ్చి కూకురు కూకురు ఒకటే ఒక్కసారి అన్నది సరిపోయింది. 100 సార్లు అంటారా? లేచి ముందు కూడా కూర్చున్నాం, అయినా దీనికి బుద్ధి లేదు. ఇంకా వీళ్ళకే బుద్ధులు ఉండాలి. వీళ్ళకి బుద్ధి లేకున్నా మంచిగానే ఉంటారు. మనుషులకు బుద్ధున్నా కూడా మంచిగా ఉండరు. ఇంత మంచి లైఫ్ ఉన్నా చెత్త చెత్త పనులు చేస్తారు. అర్థమవుతుంది. నువ్వు ఇండైరెక్ట్గా ఏమంటున్నావు, ఎవరిని అంటున్నావు అర్థమవుతుంది. అర్థమైతే మార్చుకోమల్లా అలవాటు. ఆగమ్మా, నా టెన్షన్లో నేనుంటే నువ్వేదో నా వెనక పడతావు తెల్లారంగా. ఏం టెన్షన్? ఇంకా అన్నీ నీ ఇష్ట ప్రకారం నడుస్తుంది కదా. ఇజ్జత్ బజార్లో పెట్టి టెన్షన్లట. ఏం టెన్షన్ అది కూడా చెప్పిదావు, లేకపోతే నాకు టెన్షన్ వస్తుంది. ఏం లేదు. అరే చెప్పవే, ఇక అంత పెద్ద విషయమే చెప్పేసినావు సింపుల్గా బాపు ముందు. ఇక ఇంత చిన్న టెన్షన్కి ఎందుకు సిగ్గుపడడం? ఫుల్ సిగ్గుంది నీకు, నాకు తెలుసు. కానీ చెప్పు. ఏం లేదు. బన్నీగాడు ఎందుకో కాళ్ళు లిఫ్ట్ చేయట్లే. పెళ్లి చేసుకుంటా అంటున్నావు, గాడు గీడు ఏందే? మంచిగా మాట్లాడరాదు? ఇదే నా నేర్పించింది? పట్నం నేర్పించింది అనుకుంటా. ఆపవే నువ్వు. ఏమన్నంటే పట్నం నేర్పించింది, బయట నేర్పించింది, ఇది ఏంది? నువ్వు నాయనక వాడ కావు. అవునే, ఇక పెంచి పెద్దగా చేసినా కదా, అందుకే ఈరోజు ఇట్లా మాట్లాడతారు మీరు. మాట్లాడండి అబ్బా, మాట్లాడండి. అమ్మ నాన్న మీదికి ఎవరెత్తారా? ఎవరు రారు. అమ్మ నాన్న చూసుకున్నంత ఎవరు చూసుకుంటారు? ఇక మేము మంచిగా ప్రేమించి చూసుకుంటాం కాబట్టి ఇట్లా బ్లాక్మెయిల్ చేసుడు మీరు. స్టార్ట్ అయిందని ఇది. సరే నేను ఈ నుంచి పోతా. ఏమో పొద్దున పొద్దున పోవే పో. ఇక రెక్కలు వచ్చినాయి కదా, పోండ్రి. ఇక మీ ఇష్టరాజ్యం నడుపుండ్రి. మేమెందుకు పెద్దగా చేసి తిండి పెట్టి మంచిగా చూసుకొని ఇంత పెద్దగా చేసినాం కదా, కాలు వచ్చినాయి మీకు, రెక్కలు వచ్చినాయి. పోండ్రి ఎగరండి. కానీ ఒకటి మర్చిపోవద్దు, మన అనేవాళ్ళు అమ్మ నాన్ననే ఉంటారు. మన ఫ్యామిలీ మన అంటే వేరేటోళ్ళు ఎవరు అంత మేము అనుకున్నట్టు మేము కోరుకున్నట్టు ఎవరు అనుకోరు. అర్థమైందా? మేమేమో ఏం చేసినా మంచి కోసం చేస్తాం. ఇక వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు. నీ ఇష్టం, నీ నమ్మకం నీకు. చెప్పు. ఏమో అన్నావు కదా, ఫోన్ ఎవరు ఎత్తట్లే? అదే బన్నీ ఫోన్ ఎత్తట్లే. నిన్నటి నుంచి ట్రై చేసిన, నైట్ నుంచి. ఇక ఎత్తట్లే. అంతా నైట్ ఫోన్ చేస్తే ఎవరు ఎత్తుతారే? ఇంత తెల్లారింది, ఇంత తెల్లారి లేస్తాడా? 4కి ఎవరు లేస్తారే? కాసేపు అయినాక చెయ్యి. అవు అది కూడా కరెక్టే. నేను కూడా పిచ్చిదాన్ని. రాత్రి ఫోన్ చేస్తున్నా, తెల్లారంగా ఫోన్ చేస్తున్నా, ఎవరు లేస్తారు? అవు కరెక్టే. కాసేపు అయినాక చేసి చూస్తా. పిలువు మళ్ళా బన్నీ అల్లు అర్జున్ని. చూద్దాం ఎట్లుంటాడో, ఏం చేస్తాడో, ఏం మరి ఏం కథనో చూద్దాం. చూడు, మీరు తీసుకొచ్చే వారికన్నా మంచిగానే ఉంటాడు. చూద్దామే తర్వాత ముసలి పండుగ. చూసావు కానీ వేడి నీళ్ళు పెట్టినవా? అప్పుడే పెట్టినా. పో, వేడిగానే అనుకుంటా. స్నానం చెప్పు. నీదైన తర్వాత బాపు చేస్తాడు మళ్ళా. అవునే, వాళ్ళ అమ్మ నాన్నతో వస్తాడు కదా. జరంత చీర వేసుకో, లేకపోతే మంచి డ్రెస్ వేసుకో. ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోకు. 2 పిలకలు కట్టకు, ఒక నాలాగా ఒక పిలక కట్టు. సరే ఫస్ట్ వాడికి ఇన్ఫామ్ అయితే చేయని కదా, ఫోన్ చేసి రమ్మంట. ఇక మధ్యాహ్నం వరకు వచ్చినా సాయంత్రం వరకు వచ్చినా రామంటే ఏం చేద్దాం? నిన్ననే ఫోన్ ఎత్తినా, ఇప్పుడు ఫోన్ ఎత్తినా వచ్చేయమని దాన్ని తొందరనే పొద్దున్నే. ఇక చూద్దాం. ఇక వచ్చేటప్పుడు ఇక రెడీ చేసి ఇచ్చావు నువ్వే. సరే చీరలు ఏమన్నావు మళ్ళా? జాకెట్ ఏడుంది నా దగ్గర. నీకు నాకు పెద్ద ఫరక్ లేదే. నా జాకెట్ వస్తుంది నీకు, టెన్షన్ పడకు. మంచి చీరలు ఉన్నాయి, కట్టిస్తా. అవు ఇంకా ఆ నెక్లెస్ ఉంది కదా, బంగారం నెక్లెస్ నేను ఇచ్చి పెట్టినాను కదా నీ దగ్గర. ఆ నెక్లెస్ వేసుకో, కొంచెం మంచిగా కనబడతావు. బంగారం ఒంటి మీద ఉంటే అరే మంచోళ్ళు ఉన్నోళ్ళు అనుకుంటారు. సరేనా? నేను కూడా మీ బాప వచ్చినప్పుడు అదే నెక్లెస్ వేసుకున్నా. ఆ నెక్లెస్ మా మమ్మీ వాళ్ళ మమ్మీ, మా అమ్మ వాళ్ళ అమ్మ ఇచ్చింది. అది మా అమ్మ వేసుకుంది. దాని తర్వాత నేను వేసుకున్నా. ఇక దాని తర్వాత నువ్వు వేసుకో, నీ పిల్లలందరూ వేసుకుంటారు. అర్థమైందా? అదొక్కటి మా చాలా పారంపరిక అన్నమాట. ఎప్పటి నుంచో నడుస్తుంది ఆ నెక్లెస్, చాలా ఓల్డ్. అయ్యో దేవుడా, పొరపాటైందే. వేరే సామాన్ అమ్మేస్తే అయిపోగాని పోయి ఆచే నెక్లెస్ అమ్మేసినానేంది. చెవు కమ్మలు అమ్మినా బాగుండు. పోయి నెక్లెస్ అమ్మేసిన తెలియకుండా. దేవుడా ఏం చేసుడో ఏందో. దాన్ని తాకట్టు పెట్టినా అమ్మేసిన. దేవుడా ఏం చేయాలి? దొరికిపోతే అయితే ఘోరంగా అవుతుంది నాతో. ఇక అమ్మేసినోడి దగ్గరికి పోయి అడిగినా నా దగ్గర డబ్బులు లేవాయే. అయ్యో ఏం చేసుడో ఏందో, ఇరుక్కపోయినా నేనైతే. ఇక ఏం చేయాలరా దేవుడా. ఓ మేడం, ఏమైంది? ఏమవుతుంది కానీ నేనేమంటున్నానంటే ఆ నెక్లెస్ వద్దే. ఆ నెక్లెస్ వేసుకొని ఉన్నాను అనుకో, ఇక మొత్తం ఉన్నోళ్ళలా కనిపిస్తాం. ఇక మళ్ళా ఎక్కువ అడుగుతారు మళ్ళా. మీ లవ్ మ్యారేజ్ కదనే, కట్నం గిట్నం ఎందుకే మీకు? పెళ్లి చేసుకోవాలంటే ఇట్లని చేసుకోవాలి. పెళ్లి చేసి ఇచ్చుడే పెద్ద విషయం. కట్నం గిట్నం ఇయ్యం. ఇచ్చినా జరంత సామాన్లు అది ఇస్తాం అంతే. అంత పెద్ద కట్నం ఇయ్యం. కట్నం కావాలంటే నా ఇష్ట ప్రకారంగా చేస్తే కట్నం ఇస్తాం. పెద్ద
అబ్బా అదంతా తర్వాత మాట్లాడదాం కానీ కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా నెక్లెస్ వేసుకొని నాకు అంత అద్దు. నేను సింపుల్ రెడీ అవుతా. చైన్ ఉంది కదా, చైన్ వేసుకుంటా, నెక్లెస్ అద్దే. సరేనే, ఏమవుతుంది పోనీతి, చిన్నదానికి అంత పెద్ద భయపడుతున్నావు ఎందుకు? సరే ఏం కత్తి, చైన్ వేసుకో, నెక్లెస్ వద్దు కానీ. ఖాళీగా ఉంటే మరింత మంచిగా కనబడదు. సరేనే, నేను ఫస్ట్ లోపలికి పోతా, వాళ్ళు ఫస్ట్ రావాలి కదా. వాడికి ఒకసారి కాల్ చేసి చూస్తా. సరే మరి పోతున్నా. ఇటు నుంచి జల్దీ ఎస్కేప్ అయితే మంచిది, లేకపోతే నిజం బయటికి వచ్చిందంటే ఖతం. అగ్గో, ఇంత మంచిగా మేము ఫ్యామిలీ, సపోర్టివ్ ఫ్యామిలీ, ఇంత హెల్ప్ చేస్తున్నాం, ఇష్టమైంది చెప్తాంది, ఆ మొహం ఎందుకు అట్లా మాడిపోయింది ఆమెది? ఏం నడుతుంది మేము దీనికే తెలియాలి. ఎంత పెద్ద కష్టం తీసుకొచ్చి పెడుతుందో ఇంట్లో, ఏం చెప్తుందో ఏందో, సగం ఇజ్జత పోయింది, ఇక సగం ఏం చెప్తుందో ఆమెకే తెలియాలి. ఆ మొహం చూడు, పొద్దున ఇక వాళ్ళ బాపుకే తెలియాలి. నేనైతే మంచిగా కట్టి పెట్టి వేరే లగ్గం చేద్దాం అనుకున్నా. ఇక ఈయననే ఓ తీసుకురా చుత్తా అది ఇది అన్నాడు. ఇక ఆయన ఇష్టం, తల మీద కూసోబెడితే ఇక అంతే. ఆడ భరతనాట్యం చేస్తారు తల మీదనే. 9 అవుతుంది. నేను ఎప్పుడో లేచి మా చిన్నాన్ని స్కూల్కి కూడా పంపించిన. వీళ్ళిద్దరికీ టిఫిన్లు కూడా కట్టించిన పొలానికి పోతే. ఈ మేడం గారైతే పడుకొనే ఉంది. అబ్బబ్బబ్బబ్బా, మరింత లేజీ ఎవ్వరిని చూడలే. అత్తుండి ఇంటికి ఇంత పెద్దగా ఉండి మంచిగా హాయిగా చిన్నపిల్లల్లా లేటుగా లేవడం, ఇక మస్తు ఇష్టరాజా నడుపుతుంది. ఏమనంటే నాకు ఆర్డర్లు పెడుతుంది. అత్తమ్మా, ఓ అత్తమ్మా లేవండి, తెల్లారింది. మీకు మాత్రం తెల్లారలే. ఎవరు? నేను పుష్ప. అగో ఏమైంది పుష్ప, ఇంత తెల్లారంగా వచ్చినవేంది? అత్తమ్మా 9 అవుతుంది, ఇంకా తెల్లారలేదా మీకు? లేవండి. ఎన్నిసార్లు చాయ్ చేయాలి? చాయ్ పెడుతున్నా చల్లగైతుంది, పెడుతున్నా చల్లగైతుంది. అప్పటి నుంచి మిమ్మల్ని లేపుతున్నా, లేవండి. చాయ్ చల్లగైతుంది, దాని తర్వాత టిఫిన్ కూడా చల్లగైతుంది. అవునానే, తెల్లారిందా? అబ్బా ఏం చెప్పాలి, నిన్న దోమలు మస్తు కుట్టినాయి. ఈ కిటికీ ఓపెన్ ఉండి అనుకుంటా రాత్రంతా దోమలు కుట్టినాయి. ఇక నేను అస్సలే పడుకోలే రాత్రంతా. అందుకే ఇక ఎప్పుడు 4కి పడుకున్నా. నువ్వు లేచినావు కదా అప్పుడు పడుకున్నా. అందుకే ఇక కళ్ళు తెరవలేదే. ఓ పెద్ద రోజు త్వరగా లేచినట్టు. సరే అత్తమ్మ పర్లేదు కానీ వెళ్ళండి, బ్రష్ గిట్ట ఫ్రెష్ అప్ అవ్వండి, చాయ్ పెడతా, దాని తర్వాత టిఫిన్ కూడా తినేరు. సరేనే కానీ రేపటి కోసం దోశ చెయ్యి. సో ఇప్పుడు అన్నీ నానబెట్టుపో. ఆ దొడ్డు బియ్యం ఉన్న మినపప్పు నానబెట్టు, దాన్ని సాయంత్రం కల్లా మిక్సర్ పట్టు. మిక్సీకి పట్టినాం అనుకో, ఇక రేపు మంచి దోశలు వేద్దాం మనం. సరే అత్త, ఓకే. ఇక మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను పోతున్నాయి, నాకు చాలా పనులు ఉన్నాయి. పో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. చలో ఇక ఫ్రెండ్స్ బ్రష్ చేస్తా. మళ్ళా పాపం నా కోడలు అప్పటి నుంచి పరేషాన్ అవుతుంది. ఇక నేను లేస్తేనే ఇల్లు మంచిగా అనిపిస్తుంది ఆమెకు, నేను లేవకపోతే ఆమెకు మంచిగా అనిపించదు. అందుకే లేచిన, ఇక జరంతా ఫ్రెష్ అప్ అవుతా. అగ్గు, పొద్దు నుంచి లైన్ లేదు, చాలాసేపు అయింది. ఇప్పుడు దాకా రావాలి కదా, ఇంతసేపు అయితే ఎప్పుడు పోలే. ఇక వర్షాకాలంలో దాంట్లో పోతే ఓకే, ఇట్లా ఏం లేకుండా అట్లా పోతే ఎట్లా? నా ఒక్కిళ్ళకే పోలేదు కదా. ఏమో మళ్ళా మిక్సర్ పెట్టుడుతో కరెంట్ పోయింది. నాకు తెలిసి నా ఇంటికే ఫీజు అవుట్ అయింది అనుకుంటా. ఒక్కసారి లక్ష్మి, గంగా, శిరీష వాళ్ళందరి ఇంటికి వెళ్ళి చూసత్తా. సుజాత, ఎవరు? అత్తమ్మ లేదారా? లేదా ఆంటీ, మన పార్వతి ఆంటీ వాళ్ళ ఇంటికి పోయింది. అచ్చచ్చా అవునా. అత్తమ్మ వచ్చే వారికి కూర్చోండి ఆంటీ, ఒక చాయ్ పెడతా. లేదురా, అద్దద్దు, చాయ్కి ఏమద్దు, తినేసి వచ్చినా కానీ ఊరికే వచ్చినానరా. అచ్చా కూర్చోండి, మరి వచ్చేస్తుంది అత్తమ్మ, బాగాసేపు అయింది మరి పోయి అత్తెత్తది. కూర్చోండి. అద్దద్దు కానీ ఇది అడగడానికి వచ్చినానరా. అది పొద్దు నుంచి కరెంట్ లేదు మరి, మీకు కూడా లేదా? అవు మీకు కూడా లేదా? లేదురా, పొద్దు నుంచి లేదు, చాలాసేపు అయింది. అచ్చా అంటే అందరిది పోయింది. అదే అడగడానికి మా అత్త పోయింది, మళ్ళా అడిగేసి అత్త అని అందరినీ, అందుకే పోయింది మళ్ళా. అంటే అందరిది కరెంటు పోయిందన్నమాట. అవు కదరా, బాగానే సేపు అయింది కదా. ఇట్లా ఎప్పుడు తీయరు మరి, ఎందుకు తీసిండ్రో ఏందో. ఎండాకాలంలో తిత్తే, లేకపోతే వర్షాకాలంలో తిత్తరు. ఇప్పుడు ఎందుకు తీసిండ్రు? అది కూడా పొద్దున్నాయే. ఏమన్నా చెట్లు కొడతానంటే అది కూడా కాదు. ఏందో ఏం నడుతుందో మళ్ళా. ఏమన్నా ఫాల్ట్ ఉండవచ్చు,
ఏమైనా ఫాల్ట్ ఉంటుంది మళ్ళా. చూద్దాం చూద్దాం అత్తది. అట్లనే ఉండొచ్చు ఫాల్టు. సరేరా మరి పోతా ఇక. సాయంత్రం వరకు అత్తదో రాదో మరి లైను. ఇక పోయి వంట అన్న చేసి పెడతా సాయంత్రంది. అవు కరెక్ట్ చెప్పిండ్రు. నేను కూడా సాయంత్రం వంట ఇప్పుడే చేసి పెడతా. మళ్ళీ తర్వాత కరెంటు ఉండదు, మళ్ళీ అత్తదో రాదో. ఇక చీకట్లో అంతా ఏం పడినా మనకు కనిపించవు. దానికన్నా ఇప్పుడే చేస్తే బెటర్ కదా. అవురా సరే మరి పోతున్నా. వచ్చినా అని చెప్పు ఇక మీ అత్తకి. సరే సరే. అగో పొద్దు నుంచి సాయంత్రం అయింది కానీ కరెంట్ ఇంకా రాలే. అట్లెట్లా కరెంటు పోయింది? ఇంతసేపు అయితే అట్లా పోదు కదా. అందరూ అప్పుడే వంట చేసిండ్రు, నేను కూడా అప్పుడే చేస్తే అయిపో. ఇప్పుడు అంతా చీకటి పడిపోయింది. ఇక నా దగ్గర క్యాండిల్ లేదు. ఇక దీపం వెలిగిద్దామంటే ఎక్కువ నూనె కూడా లేదు. ఇక వంట చేయడానికి ఏమైనా కావాలి కదా. లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి జరంత నూనె అడుగుతా, లేకపోతే క్యాండిల్ ఉంటే క్యాండిల్ అడుగుతా. అన్ని దుకాణం కూడా క్లోజ్ ఉన్నాయి. నా ఒకటే ఒక దుకాణం ఉంటుంది. అగో అదేం సౌండ్? ఏమో నడుస్తుంది అటు సైడు. ఇంత జనాల సౌండ్ వస్తుందంటే ఏం జరిగిందో పోయి చూద్దాం. అగో అన్న ఏమైంది? కరెంట్ అన్నని విలువలే? చేసినా కానీ ఇక రేపత్తా అని చెప్పిండు మళ్ళా. అగో అన్న రేపత్తే కష్టం కష్టం. కష్టం అంటే ఎట్లా వదినా? మీరు పొద్దు నుంచి లైన్ లేదు మరి చెప్తారా? మాకు చెప్పాలి కదా ఫోన్ చేసి. అవును వదినా, ఎవరైనా మాకు చెప్తే అయిపోవు. ఇక ఎవరికి చెప్పలే, ఇంట్లోనే కూర్చొని ఉండే అత్తదని. ఇక అట్లా చెప్తే ఎట్లా చెప్పండి? ఇక ఇప్పుడు కాల్ చేస్తే మళ్ళా ఇక చీకటి అయింది కదా రేపత్తామంటున్నారు. అయ్యో అన్న మేము ఇక ఊరికే పోతుంది కదా, వాళ్ళే తీస్తారు కదా అట్లా అనుకున్నా. నాకేం తెలుసు ఏమైనా ఫాల్ట్ అయిందని? నాకు తెలియదు కదా. ఊరికే పోయిందని మేము ఊరోళ్ళం ఇక ఏమో ఇట్లా ఉండే ముచ్చట్లు పెట్టుకుంటా ఇక ఇట్లా వెయిట్ చేస్తూ ఉండే అత్తదని. ఫాల్ట్ అయింది కానీ వాళ్ళు తీసేయాలి లైను. మన ఊరిదే లైన్ పోయింది. ఇక ఈరోజు వాళ్ళు రారంటున్నారు మళ్ళా. అగో ఈరోజు రాకపోతే కష్టం. ఇక నేను ఎట్లా వంట చేయాలి? అయ్యో నా దగ్గర నూనె కూడా లేదు, క్యాండిల్ కూడా లేదు. ఇక నా చింటుగాడైతే ఫ్యాన్ లేకుండా పడుకోడు. అయ్యో ఇక అడ్జస్ట్ చేసుకోండి, ఎవరినన్నా అడగండి నూనె. ఇక ఎట్లయినా వంట చేసి ఇక పడుకోండి. ఇక ఏం చేస్తాం? ఇక కరెంటు లేకపోతే బయట పడుకోండి మంచం వేసుకొని. కానీ ఇక ఎంతో కాల్ చేసినాం, కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారే అక్క. అగో అట్లెట్లా మరి? ఏం చేసుడు లక్ష్మి? ఏం చేసుడో ఏమో కానీ నూనె మాత్రం ఇత్తా. క్యాండిల్ కావాలంటే క్యాండిల్ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర, ఇత్తది. అబ్బా జరంత ముందు చెప్పినా వచ్చేటోడేమో. ఇక అయినా అన్న పెద్ద సేపు అవ్వట్లే, 7 అవుతుంది. అత్తాడు ఒకసారి కాల్ చేయండి, కాల్ చేస్తే అత్తాడు. ఏడా కాల్ చేసినాం, ఫుల్ సారి కాల్ చేసినా కూడా ఇంటికి బయలుదేరినాం, మా షిఫ్ట్ అయిపోయింది అది ఇది అంటున్నారు మళ్ళా. ఏం లేదు, మీరందరు కాల్ చేయండి. ఒకసారి మీ అన్న కాల్ చేయండి, ఒకసారి ఆ అన్న కాల్ చేయండి, ఆ తర్వాత ఒకసారి మా మిస్టర్ కాల్ చేస్తాడు. ఒకసారి మేమందరం కాల్ చేసి పరేషాన్ చేద్దాం, ఆయన అత్తాడు. అట్లా అంటారా? అవు మరి ఎట్లా పడుకుంటారు పిల్లలు? ఎట్లా పడుకుంటారు? మనం ఎట్లా పడుకుంటాం? దోమలు చాలా ఉన్నాయి. ఇక ఎట్లా దోమల అగరబత్తి కూడా లేదు నా దగ్గర. దాని తర్వాత ఫ్యాన్ లేకుండా అసలు నిద్ర కూడా రావట్లే ఈ మధ్యలో. అవు పిల్లల హోంవర్క్ కూడా కంప్లీట్ కాలే, ఏం కాలే. ముందుగానే తెలుసుంటే వంట చేసి పెట్టేదాన్ని. హోంవర్క్ కూడా వచ్చిన వెంటనే పిల్లలకి చేపించేదాన్ని. సరే మరి ఆగండి, ఇక మీరు చెప్పినట్టు అందరం కాల్ చేసి దమ్ చేద్దాం. అత్తాడు, లేకపోతే నేనే బండి మీద తీసుకొస్తా వాడిని కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి. అవ్వన్న అట్లనే చేద్దాం, విన్నాడంటే సరే, లేకపోతే పోయి బండి మీద పోయి తీసుకొద్దాం వాడిని, జరంత డబ్బులు ఇద్దాం. కానివ్వండి అట్లయినా చేయండి, కానీ పిలవండి. ఇక లేకపోతే లైన్ లేకపోతే ఇక పడుకోలేను. లక్ష్మి ప్రతి విషయం చెప్తావు, ఈ విషయం ఎందుకు చెప్పలే? నాకు చెప్పినా అయిపో, వచ్చేవాడిని ఫోన్ చేసేవాడిని. ఇక మీరు ఇట్లా తప్పు పని చేసేసిండ్రు లేడీస్ అందరూ. కాల్ చేస్తే ఇక ఏమన్నా వచ్చేటోడు, ఇప్పుడు కాల్ చేస్తే ఆయన ఎత్తడో లేదో, 50-50 ఛాన్స్. అరే ఫస్ట్ ట్రై చేయండి, అత్తాడేమో. అంత నెగిటివ్ ఉండకండి. కాల్ చేయండి ఫస్ట్. చెత్తున్నా వదిన చెత్తున్నా. చెప్పినా ఇక అందరం కాల్ చేసి పరేషాన్ చేసేటప్పటికి ఇక అత్త అని వచ్చిండు, ఆడ రిపేర్ చేస్తాండ్రు. ఇక అయిపోతుంది, వచ్చేస్తుంది లైన్. మంచిగా అయిందన్న, మంచిగా అయింది చెప్పింది. పోదందా అన్న, ఎట్లా రిపేర్ చేస్తాను చూద్దాం, తర్వాత మనకి హెల్ప్ అవుతుంది. వామ్మో దయ్యం. ఏహే ఆగన్నా, దయ్యం కాదేం కాదు. ఎవడో కానీ వీడు నన్ను దొబ్బేసి పోయిండు. ఆగు వీడి సంగతి చెప్తా, దాన్నదా. అగో పోకన్నా, నన్ను వదిలేసి పోకన్నా, దయ్యం తిరుగుతాంది ఇడా.
అగో ఈయన ఏంది దయ్యం వెనుక పోతాండు. కాపాడండి, దయ్యం దయ్యం. వామ్మో, అవునా? ఆ తర్వాత ఏం చెప్పాలి? ఢామ్ అని సౌండ్ వచ్చింది. ఇక ఏమైంది ఏమైంది అని చూడడానికి వెళ్ళిండ్రు వాళ్ళు. నువ్వు కదా, నువ్వు వచ్చినావు, నువ్వు ఇయ్యాలే. మేమందరం దాక్కుంటాం, నువ్వు ఇవ్వు. నేను ఇయ్యరా బై, నాకు భయం, నేను చెప్తున్నాను కదా. ఇక మేము ముగ్గురం దాక్కుంటాం, నువ్వు వెతుకు. కావాలంటే రాజుగా నువ్వు వెతుకు మమ్మల్ని, ఇక మేము ముగ్గురం దాక్కుంటాం రా. ఇంత చీకట్లో నాకు భయం ఇస్తుంది రా, ప్లీజ్ రా ప్లీజ్. అబ్బా మంచి వాళ్ళే. నీకొచ్చింది, నీ మీద వచ్చింది దొంగ. నువ్వు వెతకాలి మమ్మల్ని. నువ్వేంది మా మీద ఎత్తున్నావు? అవసరంలే. అన్నయ్య, ఆమెకు భయం ఎత్తాను అని చెప్పింది కదా, భయం ఎత్తాను. మళ్ళీ ఆమెకి ఏమన్నా అయితే మీరు ఇయ్యచ్చు కదా, ఎవరైనా ఇద్దరిలో ఒకరు. మీకు భయం వేయదు కదా. అవసరంలే, ఆడేదుంటే ఆడు, లేకపోతే నువ్వు పో, అవుట్ అవు. మేము ముగ్గురం ఆడుకుంటాం. ఎందుకు అట్లా చేస్తారు నాతో ఎప్పుడు కూడా? అసలు నేను దొంగనే కాదు, నువ్వు చీటింగ్ చేసినావు, అందుకే నేను ఓడిపోయినా. ఓయ్ పిల్లలు, ఏం నడుతుంది? మమ్మీ చూడే, మేము దాగుడు మూతలా ఆడుతున్నాం. ఇక నా మీద వచ్చింది దొంగ, కానీ నేను ఒక్కదాన్ని ఎట్లా వెతకాలి వీళ్ళందరినీ? ఫస్ట్ చీకటి ఉంది, నాకు భయం ఎత్తానంటే చింటుగాడికి చెప్పిన నువ్వు ఉండొచ్చు కదా అని. ఆయనేమో ఉండనంటున్నాడు, గేమ్లో నుంచి పో అంటున్నాడు. మళ్ళీ చూడు మమ్మీ, మాట్లాడేమని చెప్పు, తిట్టువాడిని. పిల్లలు, ఇప్పుడేంది ఆడేది? పొద్దున ఆడండి, లేకపోతే సాయంత్రం ఆడండి. ఈ చీకట్లో ఏం ఆడతానరా? అది కూడా లైన్ లేదేం లేదు. కూర్చోండి ఇడా. అగ్గో ఆంటీ ప్లీజ్ ఆడనీయండి, అట్లా చేయకండి. అబ్బాబా, లైన్ పోయినప్పుడే మంచిగా అనిపిస్తుంది, కరెంట్ లేనప్పుడే ఆడడానికి మస్తు గమ్మత్ అనిపిస్తుంది. నువ్వు అట్లా చెప్తే ఎట్లా? ప్లీజ్ ఆంటీ ఆడనీ కదా. పిల్లలు వద్దు ఆడద్దు, కూర్చోండి ఇడా, కూర్చోండి, మంచిగా కూర్చోండి మాతో. మమ్మీ ఏం చెప్తాం కూర్చొని, మమ్మల్ని ఆన్ని మీరు పెట్టండి ముచ్చట్లు పెట్టట్లేరా? దయ్యాల స్టోరీ చెప్తాంది మళ్ళా అక్క, వింటారా మీరు? అవునురా, కూర్చోండి. అక్క మంచిగా దయ్యాల స్టోరీ చెప్తాంది, రేష్మక్క. ఇక విందురు రాండి, మనం విందాం. మంచిగా కరెంట్ పోయినప్పుడు దయ్యాల స్టోరీ వినాలి, మస్తు అనిపిస్తుంది గమ్మత్తుగా. ఏం చెప్తారా? ఆడుకొని కూర్చోండి తాండి. చెప్పక్క, ఇక స్టార్టింగ్ నుంచి చెప్పు. అయితే వినండి. అనగనగా ఒక ఊరు, ఆ ఊరులో ఒక ముసలామె ఉండేది. అచ్చా, ఆగ్రా, డిస్టర్బెన్స్ ఎందుకు? అంత మంచిగా ఆంటీ చెప్తానంటే పెద్ద. పిల్లలు వినండి కదా. ఆ ముసలామెకి ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఆమె ఒక్కతే అక్కడ ఉండేది. అయితే ఆ ముసలామె ఎప్పుడు బయటికి వచ్చేది కాదు. ఇక తర్వాత అక్కడ ఊరోళ్ళందరూ పరేషాన్ అయిపోయినరు. ఈమె బయటికి ఎందుకు రాదు, ఈమె మళ్ళా కూరగాయలు ఎట్లా తీసుకొస్తుంది, నీళ్ళేడు నుంచి తీసుకొస్తుంది, పరేషాన్ అయిపోయినరు. ఇక అందరూ డిసైడ్ అయిపోయినరు ఆ ముసలామె వాళ్ళ ఇంటికి పోవాలి అని. పోయి చూద్దాం ఆమె ఏం మళ్ళీ ఎట్లా తింటాంది, ఎందుకు బయటికి రావట్లే, ఏం చెప్తాంది అని చూద్దామని అక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు అలా మాట్లాడుకొని ఆ ముసలి వాళ్ళ ఇంటికి పోదామని ఇక రెడీ అయినరు. ఇక ఊరంతా ఆ ముసలి వాళ్ళ ఇంటికి పోయి టక్ 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 ఆగు. అప్పుడు ఇక డోర్ తెరిచింది, వాళ్ళందరూ లోపలికి వచ్చేసారు. దాని తర్వాత డోర్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయినాయి. దాని తర్వాత దయ్యం వచ్చిందా మరి? ఆగ్రా, చెప్పని. మమ్మీ, చాలా డేంజర్ ఉంటుందా? డేంజర్ ఉంటే చెప్పక్క కదా స్టోరీ ప్లీజ్. ఆగవే, ఎందుకు అట్లా చెప్తున్నావు? నీకు భయం ఎత్తే నానమ్మ దగ్గరకు మమ్మల్ని నేనని మంచిగా స్టోరీ చెప్తానంటే. అవును అమ్మలు, ఆగు కదా, చెప్పని స్టోరీ. అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సైడ్ నుంచి ఎవరో నడిచినట్టు సౌండ్ వచ్చింది. అక్క, మీరు కూడా విన్నారా? అవునురా, ఎవరో నడిచినట్టు సౌండ్ వచ్చింది కదా. అవును, అదే కదా ఆంటీ చెప్పింది.
సౌండ్ వస్తుంది, పోదామా మనం కూడా? అవురా, పోదాందా? మన అత్తలు కూడా అటు సైడే ఉన్నారు. ఇగో ఆ సైడ్ ఏం సౌండ్? ఏ పుష్ప, రేష్మ ఈడెందుకు వచ్చిండ్రు? అత్తమ్మ ఈ సైడ్ ఏదో సౌండ్ వస్తుందని వచ్చేసినాం. లేదు లేదు పుష్ప, రేష్మ పిల్లల్ని పట్టుకొని ఇంటికి పోండి, నేను చూస్తా. సరే సరే అత్త, పోతున్నాం. ఆడే ఆగు, నీ సంగతి చెప్తా. అందరినీ భయపెడుతున్నావు, ఆగు. అన్న అన్న పోకన్నా, దయ్యమన్నా దయ్యం. దయ్యమ్మా? ఈయన ఎందుకు దయ్యం అవుతాడు? అగో లేవండి లేవండి, ఎన్నిసార్లు చెప్పాలి? నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని గోళీలు ఇచ్చినా అంతే, నిద్రలో నడిచే అలవాటు పెద్ద. ఏం జరుగుతుంది? అగో అవ్వ, బాబునా? మేమందరం దయ్యం అనుకొని భయపడుతున్నాం అప్పటి నుంచి. ఏం చేద్దాం బిడ్డ, నిద్రలో నడిచే అలవాటు ఉంది ఈయనకి.